వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ పలావ్ తయారు చేస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నానబెట్టుకున్న శనగలు, బఠానీలు, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, చెక్క, యాలకులు, నెయ్యి, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటా, బంగాళదుంప, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీన్స్, ఫ్లవర్ ముక్కలు. ఇప్పుడు మనము తయారు చేసుకుందామండి వెజ్ పలావ్. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనము నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఆయిల్ కూడా వేసుకుందామండి. మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, నెయ్యి ఆయిల్. ఇప్పుడు మనం దీంట్లోకి చెక్క, లవంగాలు, అనాస పువ్వు వేసుకుందామండి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకుందామండి. ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై కానిద్దామండి. ఇవి కాస్త వేడెక్కిన తర్వాతే మనము నెక్స్ట్ ఆనియన్స్ అవి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలు వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ బాగా వేగిపోవాలి. ఈ విధంగా నంచుకున్నామంటే పొడవుతాయి కదండి, బాగా అవుతాయి, విడిపోతాయి కనుక. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేపుకుందామండి. ఎర్రగా వచ్చేదాకా వేపుకుందామండి. ఇవి కొంచెం తొందరగా వేగాలంటే దీంట్లో మనము కాస్త సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని తిప్పామంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయండి. మనం తిప్పుతూ ఉంటే ఒకే సైడు మాడిపోయినట్టు రాకుండా అంతా కలిపినామంటే అండి ఎటు మాడకుండా అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి. ఇదిగోండి, మన ఉల్లిపాయలు రంగు మారుతున్నాయి కదండి. ఇప్పుడు దాంట్లో మనము నానబెట్టుకున్న శనగలు, బఠానీలు వేద్దామండి. ఇవి ఎందుకు ముందు వేసుకున్నానంటే ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉంటాయి అనేసి, గట్టిగా ఉంటాయి కాబట్టి మనము ఫస్ట్ దీన్ని వేసుకుందామండి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో మనము నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి, చూసారు కదండి, శనగలు అవన్నీ కొంచెం వేగినట్టు అయింది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. దీన్ని కూడా బాగా తిప్పుకుందామండి. మనం అడగంటకుండా మసాలాను బాగా తిప్పుకుందామండి. మనకు మసాలా మంచిగా ఈ విధంగా వేపుకునేటప్పుడు మనకు మసాలా స్మెల్ బాగా వస్తుందండి. ఇదిగోండి, మనది అల్లము ఎల్లిగడ్డ పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఫ్లవరు, టమాటాలు, బంగాళదుంప అన్నీ వేసుకుందామండి ఇప్పుడే.
ఇదిగోండి అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము బాగా తిప్పుకుందామండి. తిప్పుకుంటే ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అయిందనుకోండి, మంచిగా ఫ్లేవర్ పడుతుంది, మసాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోనే గరం మసాలా కూడా వేద్దామండి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేద్దామండి. అన్నీ వేసినాక ఇప్పుడు మనము చక్కగా తిప్పుకుందామండి. ఈ విధంగా అంతా కలిసిపోయేలాగా తిప్పుకుందామండి. తిప్పుకున్నాక ఇప్పుడు మనము దీంట్లో కొంచెం సరిపడా రైస్ అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం ఏం చేయాలంటే ఫస్ట్ మనము కడిగేసి నానబెట్టి పెట్టుకోవాలండి. ఆ బియ్యము ఇప్పుడు ఇందులో వేద్దామండి. ఇదిగోండి మనము ఈ రకంగా బియ్యం మొత్తం దాంట్లో వేసేసుకుందాము. బియ్యం వేసిన తర్వాత మనము ఇప్పుడు మసాలాలని దీనిలో కలిసేలాగా ఓ 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో కలిసిపోతాయి రైస్లో. ఇప్పుడు మనము దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు మనము రైస్ సరిపడా వాటర్ వేసుకున్నాక ఈ విధంగా తిప్పుకుందామండి. తిప్పుకొని మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. సాల్ట్ చూసుకొని దాని ప్రకారంగా కొంచెం సాల్ట్ ఎక్కువ పడితే వేసుకుందామండి. ఇప్పుడు మనము సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనము అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కుక్కర్ మనము మూత పెట్టేసుకుందామండి. 3 విజిల్లు వచ్చినాక మనము గ్యాస్ బంద్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనము దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము మొత్తం తిప్పేసి కుక్కర్ మూత పెట్టుకుందామండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత మనము గ్యాస్ బంద్ చేసుకుందాము. ఇదిగోండి మన వెజ్ పలావ్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇప్పుడు పెరుగు పచ్చడితోటి తిందామండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇదిగోండి మన వెజ్ పలావ్ రెడీ అయిందండి. ఈ విధంగా ఆనియన్స్, కుకుంబర్ మరియు పెరుగు పచ్చడితోటి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.